గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక వద్ద ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది ఇక్కడ అని చెప్పేసి. సో ఇంతకుముందు లోపల అసలు ఎటువంటి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అనేది మొత్తం లోపల అసలు హాల్ ఎట్లా ఉంది అనేది మొత్తం కూడా శిల్పకళా వేదికలో చూపించాం. సో ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉంది, మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఫుల్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీస్ సిబ్బందితో ఫుల్గా ఇక్కడ ప్రోటోకాల్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ముగ్గురు మినిస్టర్లు ఇక్కడికి రాబోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లు, అటు కందులో దుర్గేష్ అండ్ ఇంకా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోతున్నారు. అండ్ ఇంకా కర్ణాటక నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఈశ్వర్ ఖండ్రే కూడా రాబోతున్నారు. సో ముగ్గురు మినిస్టర్లు రాబోతున్నారు కాబట్టి ఫుల్ ప్రోటోకాల్ ఉంది. అండ్ ఇంకా నిర్మాణ సంస్థ నుంచి కూడా పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి, పాసులు లేని వాళ్ళు ఇక్కడికి రావద్దు. ఎందుకంటే మీ సేఫ్టీ దృష్టి పెట్టుకుని మేము ఇక్కడ ఇండోర్లో ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి, ఎందుకంటే వాతావరణం కూడా ఇక్కడ పరిస్థితులు బాగాలేదు. అండ్ ఇంక ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా అవుతుంది. సో వర్షాలు కూడా ఎక్కువగా పడడం, ఫ్యాన్స్ అవుట్డోర్లో పెడితే మళ్ళీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగా తిరుపతిలో ఈవెంట్ అనుకున్నప్పటికీ తర్వాత వైజాగ్ అనుకున్నారు, తర్వాత అమరావతి అనుకున్నారు. కానీ ఫైనల్లీ ఇక్కడ ఇండోర్లో సీటింగ్ కెపాసిటీ ఒక 2000 మెంబర్ వరకు సరిపోయే సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒకే ఒక వేదిక శిల్పకళా వేదిక కాబట్టి ఈవెంట్ని ఇక్కడే కండక్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు ఈ సినిమా గురించి. సో ఎలా ఉండబోతుంది హరిహర వీరమల్లు అని చెప్పేసి. దాదాపు 3 years తర్వాత వస్తున్న ఆ పవన్ కళ్యాణ్ మూవీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇందులో ఇటువంటి గెటప్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఫ్యాన్స్ చూసుంటారు ఇట్లాగా. సో ట్రైలర్ చూసిన తర్వాత మార్నింగ్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసిన తర్వాత ఫ్యాన్స్లో ఎక్సైట్మెంట్ పెరిగింది. ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో బయట నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి, కొంతమంది పాసులు లేని వాళ్ళు కూడా ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ హైటెక్ సిటీలో ఫుల్గా ట్రాఫిక్ అవుతుంది. సో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది చేస్తున్నారు. ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫుల్ ప్రోటోకాల్ ఉంది. సో మార్నింగ్ నుంచి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్న ఈవెంట్కి సంబంధించిన ఆ ఫ్లెక్స్లు, స్టేజు అండ్ ఇంకా అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది అనేది ప్లానింగ్ కూడా జరుగుతూనే ఉంది. మార్నింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన టీం మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు లోపల. సో ఇప్పుడు కూడా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అలౌ చేయట్లేదు. బట్ ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్గా నిర్మాణ సంస్థ నుంచి కూడా వచ్చింది, పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి లైవ్ చూడండి, పాసెస్ లేని వాళ్ళు రావద్దని చెప్పేసి. కానీ ఇప్పటికే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో ఫ్యాన్స్ తమ హీరో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా అండ్ ఇంకా 5 yearsగా ఆల్మోస్ట్ 5 years అవుతుంది మూవీ స్టార్ట్ చేసి. అప్పటి నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సినిమా రిలీజ్కి ఎన్నో కష్టాలు వస్తూ, తర్వాత బిజినెస్ పరంగా కూడా మార్కెట్ పరంగా కూడా బిజినెస్ అవ్వలేదనే మాట వినిపించింది. రిలీజ్ టైంలో రిలీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్యాన్స్లో డిసప్పాయింట్మెంట్ అనేది ఉండింది. కానీ ఫైనల్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. 24th మూవీ గ్రాండ్గా పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్స్ June 23rd 9 నుంచి ప్రీమియర్స్ అయితే ఏపీలో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకా టికెట్ ప్రైజింగ్కి సంబంధించి కూడా టికెట్ హైక్ అనేది ఇవ్వడం జరిగింది అటు ఏపీ ప్రభుత్వం. సో ఇక్కడ కూడా టికెట్ హైక్ ఉండే ఛాన్స్ ఉంది. సింగిల్ స్క్రీన్స్కి అయితే 100 నుంచి 150 వరకు, అండ్ ఇంకా ఇక్కడ మల్టీప్లెక్స్కి వచ్చేసరికి 200 నుంచి 300 వరకు ఉంది. అండ్ ఇంకా ప్రైడ్ ప్రీమియర్స్కి చూసుకుంటే 600 వరకు టికెట్ ప్రైస్ ఉండబోతుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రైస్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1, పార్ట్ 2గా రాబోతుంది. పార్ట్ 1కి సంబంధించి ఎక్సైట్మెంట్, ఆ బజ్ అనేది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రావడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం కూడా ఫ్యాన్స్ బయట ఉన్నారు. అసలు ఫ్యాన్స్ ఎలా ఎక్సైట్ అవుతున్నారు, సో ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటి, ఈ మూవీ గురించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఈరోజు పవన్ కళ్యాణ్ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన చూసిన తర్వాత, ఆయన మార్నింగ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఇవన్నీ కూడా ఒకసారి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఫ్యాన్స్ వచ్చేసారు, ఈవెంట్కి రెడీ ఉన్నారు. మొత్తం కూడా హరిహర వీరమల్లు అంటూ కూడా ఇక్కడ స్లోగన్ వినిపిస్తుంది. భయ ఎక్కడి నుంచి వచ్చారు? కడప. చెప్పండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ కోసమే మేము కడప నుంచి అదే పనిగా వచ్చేసాం మా దేవుడిని చూడడానికి. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు.
పాసులు ఉన్నాయా? ఆ? పాసులకి ఎందుకన్నా ఫ్యాన్సే పాసులు, మళ్ళా దానికి పాసులు పెట్టాలి. మేమే ఒక పాసులం, అర్థమైందా? మేమే పాసులం. అది ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? ట్రైలర్ గూస్ బంప్స్ అన్న, ట్రైలర్ గూస్ బంప్స్, ఫీజులు ఎగిరిపోయినాయి. ఏ షాట్ బాగా నచ్చింది ట్రైలర్? ఆ? షాట్ ఒక నక్కను చూసి చూపు చూసాడు కదా, చూపు నక్కను చూశాడు. అది నక్క కాదన్న, మా 11 రెడ్డిగాడు వాడు ఒక 11. అందుకు ఆ చూపు చూసాం మేము. ఆ చూపు చూడాలంటే గూస్ బంప్ మనకి, అర్థమైందా? అది నాది కడప, సొంత జిల్లా కడప, పొద్దుటూరు పక్కా. కడప జిల్లా ఎన్ని 7 ఉన్నాయి, 7లో అంతా వైసీపీ గెలిచినా కూడా ఆదుబీకలేకపోయినాడు. ఓజీ హరిహర వీరమల్లు రెండిట్లో దేనికోసం ఎక్సైట్ ఉన్నారు మీరు? మాకైతే ఓజీ మీదనే ఉన్నామన్న. ఓజీని ఏమంటే ఓజీ సెప్టెంబర్ 25 కాబట్టి అంతవరకు వెయిట్ చేయలేకపోతున్నాం. అందుకు మాకు హరిహర వీరమల్లు వచ్చేసింది అన్న. మార్నింగ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసిన తర్వాత ఏమనిపించింది? మా దేవుడు మాటలు వింటానే మాకు ఆల్రెడీ మేము మూవీని చూసాం, అనిపించింది. నచ్చుకుంటూ వస్తా, ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని 2 చేతులు ఎన్నికి పెట్టుకొని చూపులు చాలు. మా పవన్ కళ్యాణ్కు చూపులతోనే చాలు. మా పవన్ కళ్యాణ్ చూసినే చాలు మాకు. అది ఇటువంటి క్యారెక్టర్ పీరియాడిక్ డ్రామా ఫస్ట్ టైం పాన్ ఇండియాగా చేస్తున్నారు. కలెక్షన్ ఎంతవరకు రావచ్చు? కలెక్షన్ అయితే చెప్పలేమన్నా, చాలా వస్తుందని కోరుకుంటున్నాం. అన్నీ బ్రేక్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేసేదానికైనా దాన్ని త్రిబుల్ వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేసేదానికైనా త్రిబుల్ వచ్చేస్తుంది. మార్కెట్ పరంగా మార్నింగ్ ఆయన మాట్లాడారు, హీరోస్ అందరితో కంపేర్ చేస్తే నాకు అంత మార్కెట్ ఇప్పుడు వాళ్ళతో పోటీ పడే అంత లేదు అని యాక్సెప్ట్ చెప్పినాడు. నేను వాళ్ళంతా కాదు, అయినా కూడా నా ఫ్యాన్స్ తెలుసు, అన్నకు కూడా తెలుసు. అది అందుకు కంపేర్ చేశాడు. అది మేము కుకట్పల్లి కుకట్పల్లి నుంచి వస్తాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చెప్పాలంటే నేను మా ఇంట్లో వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనమాట. అలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఎప్పుడు అంటే ఆయన ఫస్ట్ సినిమా నేను ఏదో ఇంట్లో మా మమ్మీ చూపించింది భయ్య ఒక సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా అమ్మమ్మ వాళ్ళు అందరూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనమాట. అప్పటి నుంచి ఆయనతో ఫ్యాన్ అయ్యి ప్రతి సినిమాకి వెళ్ళి ఆయన భక్తుడిని అనుకోండి. ఇంకా అంటే ఫ్యామిలీ ఇష్టపడుతున్నారని మీరు ఇష్టపడ్డారా, లేదంటే పర్సనల్లీ క్యారెక్టర్ ఇష్టమా, సినిమాల పరంగా ఇష్టమా? సినిమాల పరంగా ఇష్టము. అంటే ఇప్పుడు సినిమాలు అంటే మనం ఆయన నుంచి ఆయన క్రేజ్ ఆయన ఎవరు తగ్గలేడు, అందుకే ఆయన మీద ఇష్టం. కళ్యాణ్ బాబు సాంగ్స్ లో ఏ సాంగ్ నచ్చింది? కొల్లగొట్టిన ఆదిరా సాంగ్లో మా పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తుండు బ్రో. స్క్రీన్ తగలడిపోద్ది ఆ రోజు. చూడండి థియేటర్ ట్రైలర్ లో ఏ షాట్ మీకు చాలా ఎక్సైటెడ్ గా? షాట్ ఆ పులిని పవన్ కళ్యాణ్ ముందు పులి షాట్ ఉంది. ఆ షాట్ చూసినప్పుడు ఇంకా పులి ముందు నుంచున్నట్టుంది భయ్ ఆ షాట్ చూస్తే, అంతే. ట్రైలర్ చూసిన తర్వాత ఒపీనియన్ చేంజ్ అయిందా ముందుకంటే అసలు మాకు హరిహర వీరమల్లు అనేది అందులో ఫైటింగ్స్ అనేది ఆయనే కొరియోగ్రఫీ చేశారని విన్నాము. అసలు ఆ ఫైటింగ్ చూస్తుంటే బుర్ర పాడుంది. థియేటర్లో శవాలు లెగుస్తాయి. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు పాన్ ఇండియాగా? ఫస్ట్ ఇది ఒకటి కలెక్షన్ గురించి అంటున్నారు. కలెక్షన్తో ఏం చేసుకుంటాం బ్రో? ఆయన డిప్యూటీ సీఎం. ఈ కలెక్షన్ వస్తే ఏంటి, ఏమవుతుంది? ఆయన క్రేజ్ ఏమన్నా తగ్గుద్దా? తగ్గదు. ఏమన్నా అవుతుందా? ఏమవ్వదు. బాహుబలి కలెక్షన్స్ బ్రేక్ చేసింది పుష్ప. ఒక సినిమాని ట్రోల్ చేయొద్దు. ఒక సినిమా ఇప్పుడు బాహుబలి అనేది బాహుబలి ఎక్కడుందో అక్కడే. కళ్యాణ్ బాబు సినిమా అంటే పుష్ప లైట్ బ్రో. అవన్నీ కలెక్షన్ చేస్తే చేసిందేమోలే, మనకెందుకు అవన్నీ? మన కళ్యాణ్ బాబుని స్క్రీన్ మీద చూస్తాం, మనకు అది చాలు కదా, అంతే. మోదీనగర్ నుంచి అన్న. మోదీనగరా? పవన్ కళ్యాణ్ గారిని చూడడానికేనా? పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి. ఎలా ఉంది ట్రైలర్? ఎలా అనిపించింది? ట్రైలర్ హైలైట్ ఉందన్న. బొమ్మ మాత్రం థియేటర్లో మాత్రం హైలైట్, తిరిగేలేదు. ఇంకా టికెట్ రేట్లు ప్రైస్ పెంచారు కదా ఈ మూవీ కూడా, అది ఓకేనా? టికెట్ రేట్లు ప్రైస్ పెంచినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందర అది అంతా తూచా అన్న. ఎంత ప్రైస్ పెంచినా కానీ థియేటర్లు అయితే బద్దలైపోవడం మాత్రం ఖాయం. ఇంతకు ముందు వరకు అంటే కొన్ని థియేటర్లు క్లోజ్ చేస్తున్నారు అనేది ఒకటి సినిమా రిలీజ్కి ముందు ఒకటి వినిపించింది కదా, సో ఏమంటారు దాని మీద? థియేటర్లు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు క్లోజ్ రిలీజ్ ఏముండదు అన్న, అంతా సాఫీగా సరిపోతుంది. సూపర్ హిట్ అవుతుంది మూవీ అయితే, ఇదైతే కన్ఫర్మ్. మార్నింగ్ ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఏమనిపించింది? ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది చాలా సూపర్గా చెప్పిండు అన్న. దేంట్లో లాస్ట్ క్లైమాక్స్ గురించి స్పెషల్లీ ఆయన కేర్ తీసుకుని ఆయన కూడా తీసుకున్నాడు, చాలా కేరింగ్గా చేశారు. బాగుంది మూవీ, చూస్తే కానీ మనకి తెలియదు ఆ కేరింగ్ గురించి. ప్రతి మూవీ మీరు
ఎర్లీ మార్నింగ్ షో చూస్తారా? ఎర్లీ మార్నింగ్ చూస్తాం. ప్రీమియర్ షోలు ఏపీలో ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఉన్నట్లేవు కదా. ఇక్కడికి కనుక పెడతారు ప్రీమియర్ షోలు, చూడాలి. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఫస్ట్ డే కలెక్షన్? చెప్పలేమన్నా, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి బీభత్సంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ ఎలా అనిపించింది మీకు? ఆ లుక్ ఎలా అనిపించింది? లుక్ హైలైట్ అన్న. అసలు ఇంత ముందున్న సినిమాల కంటే ఇది ఇంకా ది బెస్ట్గా ఉన్నది. బొమ్మ అదిరిపోతుంది. మాది మల్కాజ్గిరి నియోజకవర్గం అండి. మాది ప్రాపర్ కాకినాడ. నేను ఒక ఫ్యామిలీ మీటింగ్ కోసం అని చెప్పేసి నేను కాకినాడ వెళ్ళాము మొన్న. ఈ ఈవెంట్ ఉన్నది అని చెప్పేసి చెప్పడంతో రాత్రికి రాత్రి నేను ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది. ఉండేది ఇక్కడే, కానీ మాది ప్రాపర్ మాత్రం కాకినాడ అండి. పాసెస్ ఉన్నాయా మరి? పాసెస్ తీసుకున్నామండి. తీసుకున్నాను, మా ఇన్ఛార్జ్ గారు ఇచ్చారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అంత అభిమానం ఎందుకు? ప్రాణం అండి, అంతే. నా కొడుకు అనుకుంటున్నానండి. నాకు కొడుకులు లేరు, నా పెద్ద కొడుకు అనుకుంటున్నాను నేను ఆయన్ని. అంతగా ఏం కనెక్ట్ చేశారు మీకు? ఏదైనా కానీ ప్రజల కోసం సేవ చేయడం కానీ, అభిమానంగా ఉండడం కానీ, ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం. ఈ రోజునాడు సొంత రూపాయి ఖర్చు పెట్టుకొని ఏ మహానుభావుడు అండి చేస్తున్నాడు? మహానుభావుడు నా కొడుకు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడండి. గుండెల నిండా పవన్ కళ్యాణ్. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్ధిల్లాలి. జై జై వీరమల్లు. డిప్యూటీ సీఎం గా ఎలా ఉంది ఆయన ఫలితం? బాగుందండి. ఇంకా పై పదవులు అందుకోవాలి, సీఎంగా కూడా అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కంపల్సరీ. ఎప్పటికంటే 2024 కానీ ఎప్పుడైనా కానీ ఏమో చెప్పలేము. 2026 కంపల్సరీ సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటామండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏ సినిమా మీకు బాగా ఇష్టం? ఏ సినిమా గుర్తొస్తుంది? ఆయనకి ఒక అభిమానిగా కనెక్ట్ అయిన తర్వాత ఎటువంటి సినిమా అయినా సరే చాలా బాగా నచ్చుతుంది. ఒక అత్తారింటికి దారేంటి కానీ ప్రతి ఒక్కటి. ఈ సినిమా అని కాదు, ఇప్పుడు నా కొడుకు సినిమా నాకు బాగాలేదని అనిపిస్తుందండి. అంటే ఇటువంటి క్యారెక్టర్ పీరియాడిక్ డ్రామా చేయలేదు ఆయన ఇప్పటి వరకు. సో ఈ గెటప్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయండి. గెటప్ బాగుంది. ప్రజలకు మెసేజ్ ఇచ్చే సినిమా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాట పాడగలరు ఒకసారి? గురుడా మాట వినాలి, ఓ గురుడా మాట వినాలి, మాట వినాలి, గురుడా మాట వినాలి. నిలబడు. ఇగో సార్ టీషర్ట్ చూపి ఒకసారి ఇలా. అన్న ఒకటే నిమిషం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా నుంచి రావడం జరిగింది. నగరకాల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మా అభిమానులందరూ కూడా కదిలి వచ్చినాం. ఇలా హరిహర వీరమల్లు ఏదైతే శిల్పకళా వేదికలో ఎప్పుడైతే మొదలవుతుందని చెప్పేసి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఇక్కడి నుంచి 21వ తారీఖు శిల్పకళా వేదిక నుంచి హరిహర వీరమల్లు తుఫాను మొదలైంది. అలా ఈ తుఫాను రేపు 24వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా తుఫాను వాయుగుండంగా మారబోతా ఉంది. మరి ఇలా అభిమానులు మరి ఇలా పండుగ చేసుకోవాలంటే రేపు 24వ తారీఖు నాడు ఖచ్చితంగా అభిమానులు అందరం కూడా సినిమా టాక్సీలలో పండుగ చేసుకుంటాం. ఖచ్చితంగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఇట్టు కొట్టామని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ మేము నల్గొండ జిల్లా నుంచి బయలుదేరాం. సినిమా కూడా గురుడా మాట వినాలి, గురుడా మాట వినాలంటే ఇలా ప్రపంచమే ఇలా పవన్ కళ్యాణ్ గారి మాట వింటా ఉంది. అందరూ కూడా సినిమాని చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మంచి చరిత్ర సృష్టించేటువంటి రోజు హరిహర వీరమల్లు 24వ తారీఖు నాడు. మీరు రాసి పెట్టుకోండి. మీడియా కూడా చాలా సపోర్ట్ ఉంటుంది మీడియాది. ఎందుకంటే ఒక మంచి సినిమాని బయటికి తీసుకెళ్ళాలి. ఒక మంచి వాతావరణాన్ని ఎలా అయితే తీసుకుంటుందో మీడియా అనేది ఒక మంచిని బాగా చూపిస్తుందని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మంచి హరిహర వీరమల్లు భారీ సక్సెస్ అందిస్తుందని చెప్పేసి థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రాలలో ఏ ఒక్క నాయకుడైనా 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో పెట్టుకుందామని చూసేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు పేద ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలనేది ఆయన ఉద్దేశం. వచ్చిన సొమ్ముని దాచుకునే అలవాటు లేదు పవన్ కళ్యాణ్ గారికి. దోచుకునే అలవాటు లేదు. ఈరోజు దాచుకున్న అలవాటు ఎందుకున్నదంటే పేద ప్రజలు వాళ్ళు 3 పూటల అన్నం తింటే పవన్ కళ్యాణ్ గారు మంచిగా నిద్రపోతాడు. పేద ప్రజలకు అన్నం దొరికితే 3 పూటల మంచి పని దొరికితే పవన్ కళ్యాణ్ గారికి సంతోషపడతాడు. అంతకన్నా ఎక్కువ సంతోషం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా పేద ప్రజలే ఆయన ప్రాణం. పేద ప్రజలు వెన్నుదండగా ఆయన ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర రాజకీయాలలో కావచ్చు, సినిమా రంగం కావచ్చు. సినిమా రంగం ఒక సినిమా తీసిందంటే ఇవాళ ఒక హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ గారు ఏమవుతాం గారు తీశాడంటే ఒక 1000 కుటుంబాలకి ఇలా అన్నం దొరికిందండి. ఇలా 1000 కుటుంబాలు బతుకుతున్నాయండి. అలా ఒక సినిమా మంచి ఒక పెద్ద సినిమా వస్తే ఒక పెద్ద స్టార్ హీరోలు ఏదైనా సినిమా చేస్తే ఒక 1000 కుటుంబాలు 1500 కుటుంబాలకు వాళ్ళకు భోజనం 3 పూటల భోజనం దొరుకుతుందండి. అలా అందుకనే చాలా చక్కగా రాజకీయ రంగమైనా కావచ్చు, సినిమా రంగమైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా పేదల పక్షాన ఉంటాడు. పేద ప్రజలకు అన్నం పెట్టే విధంగా ఉంటాడు. ఆయన ఎన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిండో ఆయనకే తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఆయన నోటికి ఎంత మాట వస్తుందో అంత మాట అనేస్తాడు. ఇక అనేస్తే ఆటోమేటిక్గా అది పాస్ అయిపోతుంది. అది
ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి ఆపరేషన్ అయింది, ఆ కుటుంబానికి బాధలు వచ్చినాయి, ఆ పిల్లలకు బాధ లేదు, హాస్పిటల్లో ఉన్నారంటే తను పంపించేటువంటి ఒక ఒక హీరో కావచ్చు, ఒక గొప్ప నాయకుడు కావచ్చు, ఒక సీఎంగా, డిప్యూటీ సీఎంగా మేము అందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాం. పేద ప్రజల పక్షాన ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విజయమే ఆయనకి. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా నుంచి వచ్చినాం. థ్యాంక్ యూ. ఉంటాను. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత ఆ కళని నేను ఇలా బయటకు కనిపిస్తులాగా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఈ వేషంలో కూడా నన్ను ఆదరిస్తారని చెప్పి ఈ రుజువు చేయడానికి కోసం ఇది ఎత్తుకుని ప్లస్ ఆయన దేవుడి పాటల రూపంలో ఆయన పాట డ్యాన్స్ వేస్తూ చెప్పడానికి వచ్చాయన్నమాట. మెయిన్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటాను, జనాలు రోడ్డు మీద ఉండకుండా వెళ్ళమంటుంటాను. పవన్ కళ్యాణ్ గారిది లాస్ట్ మీటింగ్ కూడా నేను పిఠాపురంలో హనుమాన్ వేషంలో వెళ్ళాను. అవన్నీ మీకు వీడియోలో కనిపిస్తాయి యూట్యూబ్లో. ఆయన్ని నన్ను చూశారంటే, కానీ ఆయన వారాహి వెహికల్ మీదకి రమ్మన్నారు. కానీ ఆ రోజు చూశారు కదా మీ జనాలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో, నన్ను కూడా రానిలేదు హనుమాన్ వేషంలో ఉన్న. మీరు కూడా ఫ్యానేనా? నేను పక్కా ఫ్యాన్స్. ఆయన సినిమా రిలీజ్ ఏదైనా సరే హైదరాబాద్లో ఉంటాను కాబట్టి స్టార్టింగ్ రోజు వస్తుంటాను. మీ మీడియా వాళ్ళు మెయిన్ చాలా బాగా కవర్ చేస్తుంటారు కూడా నన్ను. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని తెలిసి వచ్చారు ఇక్కడికి? నేను యాక్చువల్గా ప్రీ రిలీజ్ వైజాగ్లో అయిపోయింది అనుకున్నాను. చాలా బాధపడ్డా అనమాట. 5K రన్లో అక్కడ ఉన్నాను నేను మొన్న. నిన్న అయిపోయింది అనుకున్నాను, కానీ సడన్గా ఇలా సాంఘిక మాధ్యమాల ద్వారా ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని చాలా ఆనందం వేసింది. నాకు ఆ ఛాన్స్ వచ్చింది, ఆయన గురించి మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఎప్పటికైనా డిప్యూటీ సీఎం గారిని కలుస్తాను, కలిసి నా కళాబాధలు చెప్పుకుంటాను కూడా. ఎలా ఉంది హరిహర వీరమల్లు ట్రయల్? ఎలా ఉంది? ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అది మాటలో చెప్పలేను సార్, చాలా బాగుంది. అందువలన నేను ప్రత్యేకంగా ఇక్కడ కనబడడానికి వచ్చాను. మీకు మూవీస్ కూడా ఎలా ఈ గెటప్లోనే వెళ్తుంటారు? ఈ మూవీస్ కూడా ఇలాగే వెళ్తున్నాను, కానీ ఫస్ట్ రోజు వెళ్ళను. ఎందుకంటే కిరీటం అడ్డు వస్తుందని తీయమంటారు, నాకు తీయడం ఇష్టం ఉండదు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ కేనా? చూడడానికి వచ్చాము. ఓకే. వైజాగ్ లో ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదండి. అక్కడ నుంచి ఈవెంట్ కోసం వచ్చారా? వచ్చామండి. ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చాము. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటాం. ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది? అన్ని సినిమాలు ఇష్టమేనండి. ఓకే. ఎలా ఉంది డిప్యూటీ సీఎం గా ఆయన వర్క్? బాగానే ఉందండి. ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడున్నారు మరి? ఇక్కడే ఉన్నాం. మా చుట్టాలు ఉన్నారండి, చుట్టాల ఇంటికి వచ్చాం. పాసులు దొరికినాయా మరి? తీసుకున్నారా? లేదు, తీసుకోలేదు. ఓకే. మరి పాసులు తీసుకోకుండా లోపలికి ఎలా చేయరు కదా, పాసులు తీసుకోవాలి కదా. మీకు కూడా ఇష్టమేనా పవన్ కళ్యాణ్ గారు అంటే? ఏ సినిమా చూసారు పవన్ కళ్యాణ్ గారు మీరు? నాకు అర్థం కాదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాగా చేస్తున్నారు ఆయన? బాగా చేస్తున్నారు. ఎలా ఉంది ట్రైలర్ చూసారా ఈ సినిమాకి సంబంధించి? చూడలేదండి. చూడలేదా? సినిమాలు చూస్తారా? చూస్తాను. ఈ సినిమా చూస్తారా హరిహర వీరమల్లు? చూస్తాను. వైజాగ్ నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి ఇష్టమా? ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది? అన్ని సినిమాలు ఇష్టమే. ట్రైలర్ ఎలా ఉంది హరిహర వీరమల్లు? చూడలేదు. ట్రైలర్ చూడలేదా? ఓకే. సినిమా చూస్తావా మరి? చూస్తా. గెటప్ అది ఎలా ఉంది? బాగుంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఓకే. బాగా చదువుకోమని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.